తిరుపతిలో దారుణం జరిగింది. 9 నెలల చిన్నారిని తల్లి చంపేసింది. స్థానిక పోస్టల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో విడిపోయి మహిళ వేరుగా ఉంటోంది. రెడ్డి కుమార్ అనేటువంటి వ్యక్తితో మహిళకు పరిచయం అయింది. అతడితో పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. చిన్నారిని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం. రైట్ చందు, తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లే కిసాయిగా మారిందని చెప్పుకోవాలి. పోస్టల్ కాలనీలో ఉంటున్నటువంటి ఆశాలత 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని భర్తతో విడిపోయేసి తన తల్లి దగ్గర ఒక చిన్న బిడ్డని ఎవరైతే ఉన్నారో ఆ ఆశాలత అనే వాళ్ళ కూతురు దుర్గా 3 సంవత్సరాల పాపతో కూడా ఉండటం అయితే జరుగుతోంది. అయితే కొద్ది రోజులుగా రెడ్డి కుమార్ అనే వ్యక్తితో ఇతను ఏర్పాటుకు సంబంధించిన ఆ వ్యక్తి ఇతనితో అక్రమ సంబంధం ఏర్పడి పెళ్లి చేసుకోవాలనేసి ఇద్దరు నిశ్చయించుకోవడంతో ఎవరైతే దుర్గా చిన్న పసికందు 3 సంవత్సరాల పసికందు వీళ్ళకి అడ్డం వస్తుందని చెప్పి కన్న తల్లి కసాయిగా మారి ఆ బిడ్డని చంపేసి ఇద్దరు కలిసి చంపేసి రేణిగుంట దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో బూచి పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే ఈ ఆశాలత అంతకురాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాగరత్నమ్మ ఫిర్యాదుతో మనవరాలు కనపడడం లేదనేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి బిడ్డని చంపేశారని నిర్ధారణకు రావడంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి కేసు నమోదు అయితే చేయడం అయితే జరిగింది. రైట్ వెంకటరత్నం, థ్యాంక్ యూ.